హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం. గూడూరు పట్టణంలోని 5 పరీక్ష కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కేంద్రాల వద్ద విద్యార్థులకు అన్ని వసతులు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలు అధికారులు ఏర్పాటు చేశారు. 10వ తరగతి పరీక్షలు గూడూరు పట్టణంలో 5 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 1200 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి రోజు కావడంతో తమ పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి విడిచిపెట్టారు. అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి ఒక గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడంతో అతని మృతదేహాన్ని రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వంటిపై తెలుపు రంగు చొక్కా, బిస్కెట్ కలర్ ప్యాంటు ఉంది. మృతుని వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. 10వ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సైకత శిల్పి సనత్ కుమార్ విద్యార్థి పరీక్ష రాస్తున్న సైకత శిల్పాన్ని నిర్మించారు. సనత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశలో 10వ తరగతి ఎంతో ముఖ్యమని, నేటి నుండి పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సైకత శిల్పం నిర్మించడం జరిగిందని తెలిపారు. ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు భయపడకుండా ప్రశాంతంగా రాస్తేనే ఎగ్జామినేషన్స్ మనం రాయగలం. దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసి మరి ఈ సంవత్సరం అంతా చదివిన
దానికి మనం ప్రతిఫలం పొందేదానికి అందరూ కూడా మంచి ప్రతిఫలం పొందేదాని కోసంగా ఈ యొక్క ఆర్ట్ని నేను చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆర్ట్లో ప్రశాంతంగా ఎగ్జామ్ ఎంత బాగా రాస్తున్నట్టు నేను ఆర్ట్ చేశాను. అలాగే పిల్లలందరూ కూడా అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలందరూ కూడా ప్రశాంతంగా సక్రమంగా ఎగ్జామ్స్ రాయాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను యొక్క ఆర్ట్ని చేయడం జరిగింది. ప్రశాంతంగా ఉండి ఎగ్జామ్స్ రాయడం మీరు అనుకున్నటువంటి మీరు డాక్టర్ అవ్వాలన్నా, లేదంటే ఇంజనీర్ అవ్వాలన్నా, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్నా, లేదంటే జీవితంలో ఏది సాధించాలన్నా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటివి తొలిమెట్టు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అంటే ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసి మనం టెన్షన్ పడకుండా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎప్పుడు కూడా టెన్షన్ పడకూడదు. ప్రశాంతంగా రాసినట్లయితే మనం విజయం సాధిస్తాం. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తూ నేను ఆర్ట్ అనేది చేయడం జరిగింది. విద్యార్థులందరికి కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అనేటువంటి ఒక ఆర్ట్తో నేను మీ ముందుకు వచ్చాను. మీ మంచాల సంత్ కుమార్. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని దేవస్థాన కమిటీ చైర్మన్ తాళ్ళూరు శ్రీనివాసులు కోరారు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాలక మండలి చైర్మన్ తాళ్ళూరు శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎంతో మహిమాన్విత దేవస్థానం శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానమని, శ్రీరామనవమి పండుగ నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయని, రేపటి నుండి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులందరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, ఆలయ పూజారి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వెలసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి సందర్భంగా 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఈ గుడి యొక్క ప్రతిష్ఠ గురించి మేము ప్రతి సంవత్సరం ఈ మీడియా ముఖంగా చెప్తూనే ఉన్నాము. ఇక్కడ దక్షిణాముఖంగా ఆంజనేయ స్వామి వెలిసి అందరికీ భక్తుల ముంగు బంగారంగా వెలిసి ఉన్నారు. ఇక్కడ గూడూరు పట్టణం కోనేటిమిట్టలో వెలిసినటువంటి శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. అది అందరికీ తెలిసిన విషయమే. బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపటి నుంచి క్లాసికల్ డ్యాన్సెస్, ఫోక్ డ్యాన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ భరతనాట్యము వేసే పిల్లలు, అలాగే జానపద నాట్యాలు వేసే పిల్లలు రేపటి నుంచి వచ్చి రేపు ఎల్లుండి 2 రోజులు ఇక్కడ ప్రదర్శిస్తారు. వారికి మెమోంటోస్ అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము భక్తులందరికీ తెలియజేయడం ఏంటంటే, భక్తులందరూ ప్రతి ఒక్కరూ ఈ గుడిని సందర్శించుకొని ఇక్కడ స్వామివారి కృపకు కటాక్షాలు తీసుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాము. ఈ గుడి యొక్క విశిష్టత గతంలో కూడా మేము చెప్పిందేను. దక్షిణాముఖంగా ఆంజనేయ స్వామి అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఆ యొక్క విశిష్టత ఈ గుడికి దక్కింది. దక్షిణాముఖంగా ఆంజనేయ స్వామి ఉన్నప్పుడు ఆయన చాలా పవర్ఫుల్గా ఉన్నందువల్ల కోరిన కోరికలన్నీ తీరుతాయని చెప్పని ఇక్కడ ఒక ప్రతీతి. అలాగే ఇక్కడ పెళ్లిగాని యువకులు కూడా ఈ గుడి చుట్టూ తిరిగినా, అలాగే పిల్లలు లేని సంతానం లేని మహిళలు ఇక్కడ తిరిగినా కూడా ఒక సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పని ఈ గుడి యొక్క విశిష్టత. అందుకని భక్తులందరికీ మేము తెలియజేసేది ఏమంటే, ఖచ్చితంగా ఈ బ్రహ్మోత్సవాలు పూర్తి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఈ 10 రోజుల్లో ఏదో ఒక రోజున కనీసం వచ్చి ఇక్కడ సందర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడాను చైత్రమాసమున యందు దశమి రోజు రాత్రి అంకురార్పణగా మొదలయ్యే స్వామివారికి విశేషముగా వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గముగా స్వామివారికి నవాహనిక బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదే విధముగా స్వామివారికి 9వ రోజు అంటే అంకురార్పణ రోజు స్వామివారికి అంకురార్పణ చేసి తదుపరి స్వామివారికి ధ్వజారోహణ, సకల దేవత ఆహ్వానార్థం ధ్వజారోహణ చేసి తదుపరి ఆ రోజు రాత్రి స్వామివారికి శేషవాహనం పైన స్వామివారిని ఊరేగించి తదుపరి ఆ ఒక సరస్వతి అమ్మవారి అలంకరణతో హంసవాహనం పైన ఈరోజు మొదలు కానున్నది. అదే విధముగా ఈ ఒక 9 వాహనాలతో స్వామివారికి అంగరంగ వైభవంగా వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గముగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరంగా జరగబడుతున్నాయి. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడాను స్వామి దర్శనార్థం దేవాలయం వద్దకు వచ్చి స్వామి దర్శనం చేసుకొని స్వామివారికి కృపకి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. అదే విధముగా ఈ ఒక్క జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగముగా విశేషముగా ప్రతి భక్తు ముందందరికి కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థులకి కావచ్చు చాలా ప్రోత్సాహంగా ఉండే విధంగా స్వామివారికి విశేషమైనటువంటి దేవాలయం వాళ్ళు నిర్వర్తించడం జరుగుతుంది. తదుపరి భరతనాట్యం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడాను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడాను స్వామి దర్శనార్థం ఇక్కడికి విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హైపర్ టీవీ న్యూస్.